ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు మార్చి 2, 2021. ఈరోజు బాబా తెలియజేస్తున్నారు, మధురమైన పిల్లలారా, సద్గతి కొరకు అన్నిటికంటే భిన్నమైన మతము మీకు లభించింది. దేహ ధర్మాలన్నీ త్యజించి ఆత్మాభిమానులుగా అవ్వండి. నన్నొక్కరినే స్మృతి చేయండి. ప్రశ్న: పరమాత్మ నామరూపాల నుండి భిన్నంగా ఉన్నారని చెప్పేవారిని మీరు ఏ ప్రశ్న అడగవచ్చు? సమాధానం: గీతలో అర్జునుడికి అఖండ జ్యోతి స్వరూపం సాక్షాత్కారమైనప్పుడు అతడు చాలించండి, నేను సహించలేనని అన్నాడని అంటారు. మరి నామరూపాలకు అతీతుడని ఎలా అంటున్నారు అని వారిని ప్రశ్నించండి. బాబా చెప్తున్నారు, నేను మీకు తండ్రిని. తండ్రి రూపాన్ని చూసి పిల్లలు సంతోషిస్తారు, కానీ సహనం చేయలేనని ఎలా అనగలడు? మురళీ పాట: నీ ద్వారంలో నిల్చున్నాను. ఓం శాంతి. మేము నిరుపేదలుగా అయ్యామని భక్తులు అంటారు. ఓ బాబా, మా అందరి జోలను నింపండి అని జన్మజన్మలుగా భక్తులు పాడుతూ ఉంటారు. సతయుగంలో భక్తి ఉండదు. అక్కడ పావనమైన దేవీ దేవతలు ఉంటారు. భక్తులను దేవతలని ఎప్పుడు అనరు. ఎవరైతే స్వర్గవాసులైన దేవీ దేవతలుగా ఉంటారో వారే మళ్ళీ పునర్జన్మ తీసుకుంటూ నరకవాసులుగా, పూజారులుగా, భక్తులుగా, నిరుపేదలుగా అవుతారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రిని గురించి ఒక్క మనిషికి కూడా తెలియదు. తండ్రి వచ్చినప్పుడే తన పరిచయాన్ని ఇస్తారు. భగవంతుణ్ణే తండ్రి అని అంటారు. అందరి భక్తులకు భగవంతుడు ఒక్కరే. మిగిలిన వారందరూ భక్తులే. చర్చికి మొదలైన వాటికి వెళ్తున్నారంటే వారు తప్పకుండా భక్తులే కదా. ఈ సమయంలో అందరూ పతిత తమో ప్రధానంగా ఉన్నారు. అందుకే అందరూ పతిత పావన రెండి అని పిలుస్తారు. ఓ బాబా, భక్తులైన మా జోలెను నింపండి అని వేడుకుంటారు. భక్తులు ధనం కొరకు భగవంతుణ్ణి వేడుకుంటారు. పిల్లలైన మీరు ఏం కోరుకుంటారు? బాబా, మమ్మల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేయండి అని పిల్లలైన మీరు కోరుకుంటారు. బాబా తెలియచేస్తున్నారు, అక్కడ లెక్కలేనంత ధనం ఉంటుంది. వజ్ర వైఢూర్యాలతో చేయబడిన మహళ్ళుంటాయి. ఇప్పుడు మేము భగవంతుని ద్వారా రాజ్య పదవిని వారసత్వంగా పొందుతున్నామని మీకు తెలుసు. ఇది సత్యమైన గీత. అది గీత కాదు. ఆ పుస్తకాలు మొదలైనవి భక్తి మార్గం కొరకు తయారు చేయబడినవి. వారికి భగవంతుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు. భగవంతుడు ఈ సమయంలో నరుని నుండి నారాయణుడిగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. రాజు జతలో ప్రజలు కూడా తప్పకుండా ఉంటారు. కేవలం లక్ష్మీనారాయణులు మాత్రమే తయారవ్వరు. పూర్తి రాజధాని అంతా తయారవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు భగవంతుడంటే ఎవరో తెలుసు. ఇతర మనుష్యులెవ్వరికీ తెలియదు. తండ్రి అంటున్నారు, మీరు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కదా. అయితే మీ గాడ్ ఫాదర్ నామము, రూపము, కాలము ఏవో చెప్పండి. భగవంతుడంటే ఎవరో వారికి తెలియదు. వారి రచన గురించి కూడా తెలియదు. తండ్రి వచ్చి చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను.
పూర్తి రచన యొక్క ఆది మధ్య అంత్య రహస్యాన్ని గురించి రచయితైన నేనే వచ్చి తెలియజేస్తాను అని చెప్తున్నారు బాబా. కొంతమంది వారు నామరూపాల నుండి భిన్నమైన వారని, వారు రారని అంటారు. కానీ బాబా ఇప్పుడు వచ్చి ఉన్నారని మీకు తెలుసు. శివ జయంతి కూడా నిరాకారునిదే మహిమ చేయబడింది. కృష్ణ జయంతి కూడా మహిమ చేయబడింది. ఇప్పుడు శివ జయంతి ఎప్పుడు జరుగుతుందో తెలియాలి కదా. క్రైస్తవులకు ఎప్పుడు యేసుక్రీస్తు జన్మించారో, క్రైస్తవ ధర్మం ఎప్పుడు స్థాపించారో తెలుసు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయం. భగవంతుడు భారతీయుల జోలను ఎప్పుడు నింపుతారు? భక్తులు, ఓ భగవంతుడా, జోలను నింపండి, సద్గతినివ్వండి, మేము దుర్గతిలో ఉన్నాం, తమో ప్రధానంగా ఉన్నామని పిలుస్తూ ఉంటారు. ఆత్మనే శరీరం ద్వారా అనుభవిస్తుంది. చాలామంది మనుషులు, సాధువులు, సత్పురుషులు మొదలైన వారు ఆత్మ నిర్లేపమని అంటారు. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయని, దానిని బట్టి ఆత్మ జన్మిస్తుందని కూడా అంటారు. మళ్ళీ ఆత్మ నిర్లేపమని అంటారు. అర్థం చేయించే ఒక్క బుద్ధివంతుడు కూడా లేడు. ఇందులో కూడా అనేక మతాలు ఉన్నాయి. ఇంటిపై కోపగించుకొని వెళ్ళిపోయేవారు శాస్త్రాలను తయారు చేస్తారు. శ్రీమద్ భగవద్గీత ఒక్కటే. వ్యాసుడు తయారు చేసిన శ్లోకాలు మొదలైనవి భగవంతుడు గానం చేయలేదు. భగవంతుడు నిరాకారుడు, జ్ఞానసాగరుడు. వారు కూర్చొని పిల్లలకు భగవంతుడు ఒక్కరేనని అర్థం చేయిస్తున్నారు. భారతవాసులకు ఈ విషయం తెలియదు. భారతీయులు ఈశ్వరుని గతి మతి భిన్నమైనదని కూడా గానం చేస్తారు. అయితే ఆ గతి మతి ఏది? ఈశ్వరుని గతి మతి భిన్నమైనదని ఎవరన్నారు? ఆత్మ అంటుంది, సద్గతినిచ్చేందుకు ఆయన ఇచ్చే మతమును శ్రీమతమని అంటారు. కల్పకల్పము వచ్చి మన్మనాభవ అని తెలుపుతున్నాను. దేహ ధర్మాలన్నిటినీ త్యాగం చేసి ఆత్మాభిమానులుగా అవ్వండి. నన్నొక్కరిని స్మృతి చేయండి. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నారు. ఈ రాజయోగం యొక్క లక్ష్యము లక్ష్మీనారాయణులుగా అవ్వడం. చదువు ద్వారా ఎవ్వరూ రాజులుగా అవ్వరు. అటువంటి పాఠశాల ఏది లేదు. గీతలో మాత్రమే పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తాను అని ఉంది. ఏ రాజు యొక్క రాజ్యం లేని సమయంలోనే వస్తాను. ఒక్క మనిషికి కూడా నా గురించి తెలియదు. బాబా అంటున్నారు, పిల్లలైన మీరు తయారు చేసే పెద్ద లింగం అది నా రూపం కాదు. అంతేకాక పరమాత్మ అఖండ జ్యోతి రూపము, తేజోమయుడని కూడా మనుషులంటారు. అర్జునుడు చూసి ఇక చాలు, నేను సహించలేనని అన్నాడని అంటారు. తండ్రి రూపం చూసి పుత్రుడు సహించలేకపోవడం ఎక్కడైనా ఉందా? తన తండ్రిని చూసి పుత్రుడు సంతోషిస్తాడు కదా. తండ్రి అంటున్నారు, అది నా రూపం కాదు. నేను పరమపిత పరమాత్ముడను, అనగా అత్యంత పైన ఉండే పరమ ఆత్మ, అనగా పరమాత్మను. పరమాత్మ మనుష్య సృష్టికి బీజరూపమని కూడా మహిమ చేస్తారు. భక్తులు వారిని మహిమ చేస్తారు. సత్యత్రేతాయుగాలలో వారిని ఎవ్వరూ మహిమ చెయ్యరు. ఎందుకనగా అక్కడ సుఖమే ఉంటుంది. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు. సుఖంలో ఎవ్వరూ చెయ్యరని గానం కూడా చేస్తారు. దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. చిలుక వలె అందరూ పలుకుతూ ఉంటారు. సుఖం ఎప్పుడుంటుందో దుఃఖం ఎప్పుడుంటుందో ఎవ్వరికీ
తెలియదు. ఇది భారతదేశపు విషయమే కదా. 5000 సంవత్సరముల క్రితము స్వర్గం ఉండేది. త్రేతాయుగంలో 2 కళలు తగ్గుతాయి. సత్యత్రేతాయుగాలలో దుఃఖము పేరే ఉండదు. దాని పేరే సుఖధామం. స్వర్గం అంటూనే నోరు తీయగా అవుతుంది. స్వర్గంలో దుఃఖమెలా వస్తుంది? అక్కడ కూడా కంసుడు, జరాసంధుడు మొదలైన వారు ఉండినారని అంటారు. కానీ అలా ఉండరు. బాబా తెలియచేస్తున్నారు, భక్తులు తీవ్రమైన భక్తి చేస్తే సాక్షాత్కారాలు అవుతాయని భావిస్తారు. సాక్షాత్కారం అవుతే భగవంతుడు లభించినట్లు భావిస్తారు. లక్ష్మిని పూజించి ఆమె దర్శనమైతే తరించిపోయామని భావిస్తారు. అందులోనే సంతోషం పొందుతారు. కానీ అందులో ఏమీ లేదు. అల్పకాలపు సుఖం లభిస్తుంది. దర్శనమవుతే సమాప్తమవుతుంది. ముక్తి జీవన్ముక్తి పొందలేరు. ఏమీ లభించదు. బాబా మెట్ల చిత్రం ద్వారా అర్థం చేయిస్తున్నారు. భారతదేశం అత్యంత ఉన్నతంగా ఉండేది. భగవంతుడు కూడా అత్యంత ఉన్నతుడు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణులది అత్యంత ఉన్నతమైన వారసత్వం. స్వర్గం ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవారు. కలియుగ అంతములో అందరూ తమోప్రధానంగా అయిపోతారు. పూర్తిగా పతితమైపోయామని పిలుస్తారు. తండ్రి అంటున్నారు, నేను కల్పం యొక్క సంగమయుగంలో మీకు రాజయోగం నేర్పించేందుకు వస్తాను. నేను ఎవరో, ఎలా ఉంటానో యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసు. మెట్ల చిత్రం చూపించాలి. ఇది భారతదేశపు మెట్లు. సత్యయుగంలో దేవీ దేవతలు ఉండేవారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం ఇలా ఉండేది. శాస్త్రాలలో కల్పం అనగా లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. తండ్రి అంటున్నారు, లక్షల సంవత్సరములు కాదు, కల్పమనగా 5000 సంవత్సరములు. సత్యత్రేతాలను కొత్త ప్రపంచమని, ద్వాపర కలియుగాలను పాత ప్రపంచమని అంటారు. సగం సగం ఉంటుంది కదా. నూతన ప్రపంచంలో భారతవాసులైన మీరు ఉండేవారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు మీ జన్మలు తెలుసు. నిజానికి రథము మొదలైనవేవి లేవు. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. కృష్ణుని ఆ సత్యమైన రూపాన్ని దివ్య దృష్టితో తప్ప చూడలేరు. ఇతడు చైతన్య రూపముతో సత్యయుగంలో ఉండేవాడు. తర్వాత ఎప్పుడు ఆ రూపం లభించదు. నామరూప దేశకాలాలు మారిపోతాయి. 84 జన్మల్లో 84 మాతాపితలు లభిస్తారు. భిన్న భిన్న నామరూపాలు, కర్తవ్యాలు ఉంటాయి. ఈ మెట్లు భారతదేశానివే. మీరిప్పుడు బ్రాహ్మణ కులభూషణులు. తండ్రి కల్పక్రితం కూడా మిమ్మల్ని దేవీ దేవతలుగా తయారు చేశారు. అక్కడ మీరు సర్వోత్తమ కర్మలు చేసేవారు. మీరు 21 జన్మలు సదా సుఖంగా ఉండేవారు. మళ్ళీ మీకు ఈ దుర్గతి కలిగించిందెవరు? కల్పక్రితం నేను మీకు సద్గతినిచ్చాను. తర్వాత 84 జన్మలు తీసుకొని తప్పక క్రిందికి దిగవలసి వచ్చింది. సూర్యవంశంలో 8 జన్మలు, చంద్రవంశంలో 12 జన్మలు, ఆ తర్వాత క్రిందకు దిగుతూ వచ్చారు. మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు. మీరే పతిత పూజారులుగా అయ్యారు. ఇప్పుడు భారతదేశం నిరుపేదగా అయ్యింది. భగవాను వాచ, మీరు 100% సంపన్నంగా, సదా ఆరోగ్యంగా, సదా ధనవంతంగా ఉండేవారు. రోగము, దుఃఖము అను మాటే లేదు. సుఖధామం ఉండేది. దానిని భగవంతుని తోట అంటారు. భగవంతుడు తన తోటను స్థాపన చేశారు.
ఎప్పుడైతే దేవీ దేవతలుగా ఉండేవారో వారే ఇప్పుడు ముళ్ళుగా తయారయ్యారు. ఇప్పుడు అడవిగా తయారైంది. అడవిలో ముళ్ళు గుచ్చుకుంటాయి. తండ్రి అంటున్నారు, కామ మహాశత్రువు. దీనిపై విజయం పొందండి. ఇది మీకు ఆది మధ్యాంతాలు దుఃఖం ఇచ్చింది. ఒకరిపై ఒకరు కామఖడ్గం ఉపయోగించడం చాలా పెద్ద పాపం. తండ్రి కూర్చొని తమ పరిచయం ఇస్తారు. నేను పరంధామంలో ఉండే పరమాత్మను. నేను సృష్టికి బీజరూపమును. నన్ను పరమాత్మ అని అంటారు. నేను సర్వాత్మలకు తండ్రిని అని బాబా తెలియజేస్తున్నారు. ఆత్మలన్నీ తండ్రిని ఓ పరమపిత పరమాత్మ అని పిలుస్తాయి. ఆత్మలైన మీరు ఎలాగైతే నక్షత్ర రూపంలో ఉన్నారో, పరమాత్మ అయిన బాబా కూడా ఒక నక్షత్రమే. మీకంటే చిన్నది కాదు, పెద్దది కాదు. తండ్రి అంటున్నారు, నేను అంగుష్టం వలె లేను. నేను పరమాత్మను, మీ అందరి తండ్రిని. వారిని సుప్రీం సోల్, జ్ఞాన సాగరులు అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను జ్ఞాన సాగరుడను. మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడను. నన్ను భక్తులు సచ్చిదానంద స్వరూపము, జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు అని మహిమ చేస్తారు. నామరూప దేశ కాలములు లేకుంటే ఎవరిని పిలుస్తారు? సాధు సత్పురుషులు మొదలైన వారందరూ మీకు భక్తి మార్గంలోని శాస్త్రాలు వినిపిస్తూ వచ్చారు. నేను వచ్చి మీకు రాజయోగమును నేర్పుతాను అని చెప్తున్నారు బాబా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, జ్ఞాన సాగరుడైన నన్ను పతిత పావనుడని అంటారు. మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. భారతదేశంలో ఒక్క తండ్రి మాత్రమే సద్గతిని ఇస్తారు. సర్వుల సద్గతి దాత ఒక్కరు మాత్రమే. అందరికీ దుర్గతినిచ్చేదెవరు? రావణుడు. ఇప్పుడు మీకు ఇదంతా ఎవరు తెలియజేస్తున్నారు? పరమాత్మ. ఆత్మ నక్షత్రం వలె అతి సూక్ష్మమైనది. పరమాత్మ కూడా డ్రామాలో పాత్రను అభినయిస్తారు. క్రియేటర్, డైరెక్టరే కాక ముఖ్య యాక్టర్ కూడా వారే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వారు అత్యంత ఉన్నతమైన పాత్ర చేయువారు. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు. వారితోనే ఆత్మలమైన మనమంతా ఉంటాము. పరమాత్మ అందరినీ పంపేవారని కూడా అంటారు. ఇది కూడా అర్థం చేసుకునే విషయం. ఇది అనాదిగా తయారైన డ్రామా. తండ్రి అంటున్నారు, నన్ను జ్ఞానసాగరుడని, మొత్తం సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసిన వారని అంటారు. ఇప్పుడు ఏ శాస్త్రాలు మొదలైనవి చదువుతున్నారో అవన్నీ తండ్రికి తెలుసు. తండ్రి అంటున్నారు, నేను ప్రజాపిత బ్రహ్మ ద్వారా వచ్చి సర్వ శాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను. విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లు చూపిస్తారు. ఎక్కడికి వచ్చారు? మనుషులు ఇక్కడే ఉంటారు కదా. వీరి నాభి నుండి బ్రహ్మ వచ్చాడు. తర్వాత భగవంతుడు కూర్చొని వీరి ద్వారా అన్ని శాస్త్రాల సారాన్ని తెలియజేస్తారు. అంతేకాక తమ నామరూప దేశ కాలాలు కూడా అర్థం చేయించారు. మనుష్య సృష్టికి బీజరూపుడు కదా. ఈ వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన, వినాశనం ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. దీనిని వెరైటీ వృక్షం అని అంటారు. అందరూ నెంబర్ వారీగా వారి వారి సమయంలో వస్తారు. మొదటి నెంబర్లోని దేవీ దేవత ధర్మం లేనప్పుడు ఆ ధర్మ స్థాపన చేయిస్తాను. తండ్రి అంటున్నారు, చాలా తుచ్చ బుద్ధిగా అయ్యారు. దేవతల పూజ, లక్ష్మీనారాయణుల పూజ చేస్తారు. కాని వారి రాజ్యము ఈ సృష్టిపై ఎప్పుడుండేదో కొంచెం కూడా తెలియదు.
ఇప్పుడు భారతదేశంలో ఆ దేవీ దేవత ధర్మమే లేదు, కేవలం చిత్రాలు మాత్రం ఉన్నాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయి పతితులను పావనంగా తయారు చేయు సేవ చేయాలి. తండ్రి వినిపించిన సర్వశాస్త్రాల సారాన్ని బుద్ధిలో ఉంచుకొని సదా హర్షితంగా ఉండాలి. సెకండ్ పాయింట్, ప్రతి క్షణము ఒక్క తండ్రి శ్రీమతమునే పాటించాలి. దేహ ధర్మాలన్నీ త్యాగం చేసి ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. వరదానము, మీ దివ్యమైన అలౌకిక జన్మ స్మృతి ద్వారా మర్యాదల గీత లోపల ఉండే మర్యాద పురుషోత్తమ భవ. వివరణ, ఎలాగైతే ప్రతి కులానికి ఒక మర్యాదల రేఖ ఉంటుందో అలా బ్రాహ్మణ కులానికి కూడా ఒక మర్యాదల రేఖ ఉంది. బ్రాహ్మణులనగా దివ్యమైన అలౌకిక జన్మ తీసుకున్న మర్యాద పురుషోత్తములు. వారి సంకల్పంలో కూడా ఏ ఆకర్షణకు వశమై మర్యాదలను ఉల్లంఘించలేరు. ఎవరైతే సంకల్పంలోనైనా మర్యాదల రేఖను ఉల్లంఘిస్తారో వారు తండ్రి ఆధారాన్ని అనుభవం చేయలేరు. పిల్లలకు బదులు వేడుకునే భక్తులుగా అవుతారు. బ్రాహ్మణులనగా పిలవడం, వేడుకోవడం సమాప్తం. వారెవ్వరూ ప్రకృతి లేక మాయకు దాసులు కారు. వారు సదా తండ్రికి కిరీటంగా ఉంటారు. స్లోగన్, శాంతి దూతలుగా అయి మీ తపస్సు ద్వారా విశ్వంలో శాంతి కిరణాలు వ్యాపింపచేయండి. అచ్చా, ఓం శాంతి.